అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యువ నటుడు సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దుష్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా శివాని నగరం హీరోయిన్గా నటించింది. రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక బాక్సాఫీస్ వద్ద అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్కు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగస్విన్ దర్శకత్వంలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 AD భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వీటిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ కి సంబంధించిన జస్ట్ ది వార్మ్ అప్ క్యాప్షన్స్ తో వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రం మే 9న విడుదల కానుందని పేర్కొంది. కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన అభిమానులకు ఇటీవల శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య భూమా నాగమౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉందని వెల్లడించాడు. మంచు మనోజ్, భూమా నాగమౌనికలు ఎంతో కాలంగా స్నేహితులు అయితే వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది మార్చి నెలలో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. తాజాగా భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. నా జీవితం నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది, నన్ను మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మౌనిక రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ నుంచే వచ్చే గాడ్జిల్లా చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్గా తెరకెక్కే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకోవడమే కాదు, భారీ వసూళ్లను కూడా రాబడుతూ రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంటాయి. మాన్స్టర్ యూనివర్స్లో భాగంగా ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుంచి 4 సినిమాలు రాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా రాబోతుంది. గాడ్జిల్లా అండ్ కాంగ్ ది న్యూ ఎంపైర్ అంటూ ఈ సినిమా రానుండగా ఆడమ్ విన్గార్డ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే కింగ్ కాంగ్ జాతికి చెందిన కొన్ని జంతువులు భూమి మీద వినాశనం సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే అవి అధిక సంఖ్యలో ఉండటంతో కాంగ్ ఒకటే వాటితో పోరాడలేదు. దీంతో దానికి గాడ్జిల్లా సాయం అవసరం పడుతుంది. కాంగ్, గాడ్జిల్లా కలిసి వాటిపై పోరాడి గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఏప్రిల్ 12, 2024న ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కంగనా రనౌత్ నటించిన క్వీన్ మూవీ 2014లో విడుదలైంది. వికాస్ బహల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాగానే ఆడింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు వికాస్ బహల్ వెల్లడించారు. కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా మంచి క్లాసికల్ మూవీ. బాలీవుడ్ మూవీలలో మంచి కథతో వచ్చిన సినిమాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుండునని అభిమానులు ఆశించారు. ఫైనల్లీ క్వీన్ 2 కథ రెడీ అయిందంటూ డైరెక్టర్ వికాస్ బహల్ ప్రకటించారు. కేవలం డబ్బు కోసం సినిమా తీయాల్సి వస్తే 4 ఏళ్ల క్రితమే క్వీన్ సీక్వెల్ తీసేవాడినని, కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత టైం పట్టిందని ఆయన చెప్పారు. చివరి నిమిషంలో అనూహ్యంగా వివాహం రద్దై ఒంటరిగా హనీమూన్ బయలుదేరి వెళ్లిన రాణి పాత్రలో కంగనా రనౌత్ ఎంతో బాగా నటించారు. టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్నాడు. క్రౌడ్ ఫండింగ్ లో భాగంగా చేసిన ఈ సినిమాలకు కార్తిక్ శబరీష్ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గామి టీజర్ వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి గమ్యాన్నే ది క్వెస్ట్ సాంగ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తువంత లేక ఇంకెంత కాలం, సన్నగిల్లుకుంది ఈ వింత దూరం, దిక్కుతోచకుండా ఇంకెంత దూరం అంటూ సాగిన ఈ పాట ఫుల్ ఎమోషనల్గా సాగింది. సనపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించగా ఈ పాటకు అనురాగ్ కులకర్ణి, స్పీకర్
అగస్తి అలాగే సుగుణమ్మ కలిసి పాడారు. ఇక ఈ సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడు కొడుకు యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తో పాటు విజయ్ దేవరకొండ, నాగార్జున, సందీప్ రెడ్డి వంగ, మహేష్ బాబు, భార్య నమ్రత శిరోద్కర్, రష్మిక మందన, రామ్ పూతినేని, నితిన్ నాగచైతన్య, ఆర్ నారాయణమూర్తి, బలగం టీం తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా దిల్ రాజు సొంత ఊరు ప్రజలు కూడా హాజరవ్వడం విశేషం. బాలీవుడ్ భామలు టబు, కరీనా కపూర్ ఖాన్, నేషనల్ అవార్డు విన్నర్ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం క్రూ. లూట్ కేస్ ఫేమ్ రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్, రియా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెస్ గెటప్లో కనిపిస్తున్నారు. టబుతో ప్రమాదమని, కరీనాను దొంగ అని, కృతి సనన్ను నకిలీ అని పోస్టర్స్కు క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కూతురు అల్లు అర్హల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ముఖ్యంగా అల్లు అర్హ ఇప్పటికే హీరోయిన్లతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. అర్హ అల్లరి వీడియోలు, ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు. తాజాగా యానిమల్ సినిమాలో సూపర్ హిట్ పాటకు సూపర్గా స్టెప్పులేసింది బన్నీ గారాలపట్టి. జమల్ కుదు సాంగ్ను తనదైన శైలిలో రీక్రియేట్ చేసింది అర్హ. ఒరిజినల్ పాటలో తలపై గ్లాస్ పెట్టుకుని బాబీ డియోల్ డ్యాన్స్ చేస్తే బన్నీ కూతురు మాత్రం తలపై ప్లేట్ పెట్టుకుని స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బన్నీ కూతురు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే, క్యూట్ డ్యాన్స్ అంటూ అభిమానులు, నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ సమాంతా ప్రస్తుతం సినిమాల నుంచి గ్యాప్ ఇచ్చి తన ఆరోగ్యానికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతూనే మరోపక్క మెంటల్గా కూడా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రకృతి మధ్య ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని పలు ఆహ్లాదకరమైన ప్రదేశాలను చుడుతూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సమాంతా మలేషియాలో ఉన్నారు. అక్కడ అందమైన ప్రకృతి మధ్య ఉన్న ఓ అద్భుతమైన రిసార్ట్లో తన ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ ట్రిప్కి సంబంధించిన ఫోటోలను సమాంతా తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ పిక్స్లో సమాంతా బికినీలో కనిపిస్తూ అనిపిస్తున్నారు. మలేషియా సెలయేరులో బికినీపై అందాలు ఆరబూస్తూ హాట్ షో చేస్తూ హీట్ ఎక్కిస్తున్నారు. అలాగే మరో ఫోటోలో యోగా చేస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం కామెంట్ చేస్తున్నారు. టీనేజ్ చాలా సంక్లిష్టమైన దశ. కానీ ఆ మలుపులో పిల్లల్ని అర్థం చేసుకునేదెవరు, మనోభావాలను పట్టించుకునేదెవరు? ఒకప్పుడైతే వయసు ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. పిల్లలు ఎన్నో చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అన్నింటికి మించి తమకేం కావాలనే స్పష్టత ఉంటుంది. ఈ అంశాన్ని ఎత్తి చూపే చిత్రమే గర్ల్స్ విల్ బీ గర్ల్స్. ఆ ఇతివృత్తం నచ్చేసి నటి రిచా చద్దా నిర్మాతగా వ్యవహరించారు. ఎక్కువ శాతం మహిళలే పనిచేసిన ఈ చిత్రానికి సుచి తలాటి దర్శకురాలు. అమెరికాలో జరిగిన సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ఆడియన్స్ అవార్డు గెలుచుకుంది. నాయికగా నటించిన ప్రీతి పాణిగ్రాహి ప్రత్యేక పురస్కారాన్ని అందుకుంది. యానిమల్ సినిమాతో టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తిప్త్రి డిమ్రీ. ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొలగొట్టింది బ్యూటీ. జయ పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. IMDb ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనూ ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్ సినిమాతో ఆమె కిక్కిచ్చింది. ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 23న తృప్తి డిమ్రీ 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు శామ్ మర్చెంట్ కూడా ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు. తృప్తితో తీసుకున్న ఒక సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు. నా ప్రియమైన తృప్తికి శుభాకాంక్షలు అంటూ తెలిపారు శామ్ మర్చెంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా ఏ రేంజ్లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ స్టార్ హీరోల సినిమాలని దాటి 300 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే హనుమాన్ సినిమా కలెక్షన్స్ రన్నింగ్ థియేటర్స్ విషయంలో పలు రికార్డులను సృష్టించింది. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయి 40 రోజులకు పైగా అవుతుండగా 50 రోజులకు దూసుకుపోతుంది.
ఇప్పటి రోజుల్లో చిన్న సినిమా ఇన్ని రోజులు ఇన్ని కలెక్షన్స్తో ఆడటం అంటే మామూలు విషయం కాదు. హనుమాన్ సినిమా ఫుల్ ప్రాఫిట్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉండటంతో మూవీ యూనిట్ ప్రేక్షకులకు ఆఫర్స్ ఇస్తుంది. ఇటీవల సింగిల్ స్క్రీన్స్లో బాల్కనీ ₹100, మల్టీప్లెక్స్లలో ₹150కే టికెట్స్ అందించింది హనుమాన్ యూనిట్. తాజాగా ప్రేక్షకులకు హనుమాన్ మూవీ యూనిట్ మరో ఆఫర్ ఇచ్చింది. దేశంలోని అన్ని మల్టీప్లెక్స్లలో కేవలం ₹112కే హనుమాన్ టికెట్స్ ని అందిస్తున్నారు. ఇలా వారం రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగనుంది. సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలకు విరామం ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ స్కెడ్యూల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన షూటింగ్లకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎన్నికల ప్రచారంపై బాలయ్య పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రాజకీయాలపైనే ఆయన ఫోకస్ చేయనున్నారు. టీడీపీ జనసేన కూటమి గెలుపు కోసం ఆయన తనవంతు ప్రయత్నం చేయనున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ షూటింగ్లో పాల్గొంటారు. ఇక టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య పేరును ప్రకటించారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కోసం హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తీసుకున్న డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న లెహంగా సెట్ ధర ఎంతనే దానిపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దీంతో ఆ డ్రెస్ విలువ 3.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కోసం ప్రగ్యా ఇంతలా ఖర్చు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాస్త ధర ఎక్కువైనప్పటికీ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ అంటున్నారు నెటిజన్స్. 2021లో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో చైతు, సాయి పల్లవి నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ చిత్రంలో ఒక సీన్ లో ఇద్దరు కలిసి ఏడుస్తూ ఆ తర్వాత ముద్దు పెట్టుకునే సీన్ ఉంటుంది. అయితే సాయి పల్లవి నిజంగానే కిస్ పెట్టిందంటూ కొందరు పుకార్లు లేపారు. కానీ దానిపై తాజాగా స్వయంగా సాయి పల్లవినే క్లారిటీ ఇచ్చిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ సన్నివేశంలో సరైన ఎక్స్ప్రెషన్స్ పలికించేందుకు తనే ఎక్కువ సమయం తీసుకుందని చెప్పింది. అది ఫేక్ కిస్ అని, కెమెరా హ్యాండిల్ చేసే విధానంలో రియల్ కిస్ లా కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న తాజా ప్రాజెక్టు సరిపోదా శనివారం. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎస్ఏ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే శనివారం నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా సరిపోదా శనివారం మేకర్స్ నానికి విషెస్ తెలుపుతూ గ్లిమ్స్ విడుదల చేశారు. కోపాలు రకరకాలు, ఒక్కో మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూసారా? నేను చూసా అంటూ గ్లిమ్స్ సాగింది. ఇక ఈ వీడియో చూస్తుంటే సూర్య పాత్రలో నాని కనిపిస్తుండగా తన కోపాన్ని మొత్తం కేవలం శనివారమే మాత్రమే చూపిస్తాడు. శనివారం మాత్రమే నానికి కోపం ఎందుకు వస్తుంది, మిగతా రోజులు నార్మల్గా ఎందుకు రియాక్ట్ అవుతాడు అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సంతోషం మ్యాగజైన్ రివ్యూలోకి వెళ్లే ముందు గమనిక. సంతోషం డిజిటల్ మ్యాగజైన్లో ఇకపై మీరేదైనా వార్తను యూట్యూబ్లో చూడాలి అనుకుంటే మీకు నచ్చిన వార్తపై క్లిక్ చేయండి. అది నేరుగా యూట్యూబ్లోకి వెళ్తుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ పోస్టర్ ప్రచురించారు. 2వ పేజీలో ఆపరేషన్ వాలంటైన్ పోస్టర్ ముద్రించారు. 3వ పేజీలో నూతన ప్రసాద్ని మెగాస్టార్ ఆదుకున్న పాత సంగతి, పుష్ప 3 సినిమా ఉంటుందని అల్లు అర్జున్ ప్రకటించిన వార్తతో పాటు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు సందర్భంగా అతాస్ కిచెన్ ఏర్పాటు చేసిన వార్తలు ప్రచురించారు. ఇక 4వ పేజీలో పుష్ప ది రైజ్ సినిమాకి మరో అరుదైన గౌరవం దక్కిన వార్త, గామి సినిమా టీజర్ రిలీజ్ అయిన వార్త, ఫారం 4 ప్రకటన ప్రచురించారు. 5వ పేజీలో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరైన మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై ప్రత్యేక కథనం ఉంది. 6వ పేజీలో రజాకార్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫుల్ కవరేజ్ ను ప్రచురించగా 7వ పేజీలో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ రిలీజ్ వార్త ప్రచురించారు. 8వ పేజీలో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5వ తేదీన శశివదనే రిలీజ్ అవుతున్న వార్త, మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ వార్త, NBK 109 సినిమా సెట్లో ఊర్వశి రౌతేల బర్త్డే సెలబ్రేషన్స్ వార్తలు ప్రచురించారు. 9వ పేజీలో బంగారు గుడ్డు ఫస్ట్ లుక్ విడుదల, ఓయి సినిమా టైటిల్ వెనుక అంత అర్థముందా, భీమా యూనిట్ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న వార్త, ఓటీటీలోకి మేరీ క్రిస్మస్ సినిమా వస్తున్న వార్త ప్రచురించారు. ఇక సెంటర్ స్ప్రెడ్ అయిన 10, 11వ పేజీల్లో అభిమాని సినిమాలో యముడి పాత్రలో నటిస్తున్న అజయ్ ఘోష్ స్పెషల్ చిట్చాట్ ఉంది.
12వ పేజీలో నితీష్ తివారీ రామాయణంలో అమితాబ్ బచ్చన్ ఆర్ నారాయణమూర్తి టెంపర్లో నటించకపోవడానికి ఇదే కారణం. మిస్టర్ బచ్చన్ వాలంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ నా తమ్ముడు సూపర్, అకీరాకి దిష్టి పెట్టొద్దు అని వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్, డబ్బు కోసం ఆ సినిమాలు చేశారని సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ కథనాలున్నాయి. 13వ పేజీలో లవ్ ఇట్ 65 ట్రైలర్ లాంచ్, అసిస్టెంట్ ఇంటికి వెళ్లిన హీరోయిన్స్, హరోం హరా టైటిల్ ట్రాక్ రిలీజ్, డియర్ టీజర్ రిలీజ్ వార్తలున్నాయి. 14వ పేజీలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో నా సమీరంగా, డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ అప్డేట్, మాన్షీ చిల్లర్ స్పెషల్ స్టోరీ, సింగర్ సాగర్ దంపతులు తల్లిదండ్రులైన కథనాలున్నాయి. 15వ పేజీలో దేవరా కొత్త రిలీజ్ డేట్, ఆ ఒక్కటి అడక్కు అంటున్న అల్లరి నరేష్, సల్మాన్ ఖాన్ కి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పిన వార్త, ఆరంభం టీజర్ రిలీజ్ వార్తలున్నాయి. 16వ పేజీలో విజయ్ వర్మ పాకాల పాటికి విశ్వగురు సేవా పురస్కారం, నటి అనుమానాస్పద మృతి వార్త, ఆ గాయం మరిచిపోలేనిదంటూ నోరా ఫతేహీ కామెంట్స్, రాహుల్ సిప్లిగంజ్ హిందీ పాట వార్తలున్నాయి. ఇక 17వ పేజీలో జెమినీ టీవీలో కొత్తగా రెక్కలొచ్చిన సీరియల్ గురించిన వార్త, నయనతార అన్నయ్య గురించిన వార్త, ఉషా పరిణయం సినిమాకి సంబంధించిన వార్త, సైరన్ సినిమాకి సంబంధించిన కథనాలున్నాయి. ఇక 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు సాయి రాజేష్ సాంగ్ లాంచ్ చేసిన వార్త, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కథనాలున్నాయి. ఇక 19వ పేజీలో భీమా పోస్టర్ ఉండగా 20వ పేజీలో భూతద్దం భాస్కర్ నారాయణ పోస్టర్ ఉంది. ఇవి ఈ వారం సంతోషన్ మ్యాగజైన్ విశేషాలు. ఏదో దేయాలు వస్తున్నట్టు ఉంది, మనుషులు వస్తున్నట్టు లేదు. అండ్ ఫస్ట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కరెక్టే. విరాట్ కోహ్లీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా అంజలి 50 నాట్ అవుట్ గోయింగ్ స్ట్రాంగ్. సో తనకి వెరీ స్పెషల్ ఫిలిం, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఎందుకంటే 10 years బ్యాక్ మీరు చూసారు ఆల్రెడీ గీతాంజలి. ఆ 10 years బ్యాక్, ఎగ్జాక్ట్ 10 years, 2014, ఇప్పుడు 24. సో 10 years బ్యాక్ గీతాంజలి అన్నది ఒక ట్రెండ్ సెట్టర్ హారర్ కామెడీస్లో తెలుగులో. తర్వాత కన్నడలో కూడా ఇది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై పుట్టన్న అని వచ్చి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. అన్ని లాంగ్వేజెస్లో ఇది బెంగాలీలో కూడా అప్పట్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. సో అన్ని అంటే ఒక గుడ్ కంటెంట్ ఆల్ ఓవర్, ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఏ భాషలోకి వెళ్ళినా ఆడుతుందని చెప్పడానికి గీతాంజలి అన్నది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఒక స్మాల్ బడ్జెట్లో, ఒక చాలా స్మాల్ బడ్జెట్, అప్పట్లో మేము జస్ట్ 3.5 crores ఈ కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఒక సినిమా కలెక్షన్స్కి లేకపోతే హిట్ రేంజ్కి బడ్జెట్తో సంబంధం లేదని చెప్పడానికి మాత్రం బడ్జెట్ చెప్పా. ఒక ఐడియా వర్క్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్. ఆ ఐడియా, ఎందుకంటే మీకు ఈ సినిమా ద్వారా అందులో అప్పుడు అందరూ కొత్త టెక్నీషియన్సే, ఇప్పుడు అందరూ సూపర్ సక్సెస్ పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1 చెప్పాలంటే అందులో సాయి శ్రీరామ్, దీంట్లో వచ్చేసి డిఓపి కెమెరామెన్. ఇప్పుడు తను ఒక టాప్ మోస్ట్ కెమెరామెన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అలాగే ఈ సినిమాతో పరిచయమైన ప్రవీణ్ లక్కరాజు. అలాగే ఈ సినిమా ఇప్పుడు మీరు విన్న సాంగ్ అది అండ్ రాసిన శ్రీజో. ఆ తర్వాత మాకు అడిగే పాట అవన్నీ రాశాడు శ్రీజో. తను కూడా ఇదే సినిమాతో పరిచయం అయ్యాడు. అలాగే ఈ సినిమాతో ఎంతోమంది టెక్నీషియన్స్ని, అలాగే సినిమాతోటి పరిచయమైన డైరెక్టర్, ఇలా ఎంతోమంది. అంటే ఒక గుడ్ కంటెంట్, ఒక సక్సెస్ వస్తే అది ఎంతోమందికి కెరియర్స్ ఇస్తుంది, ఎంతోమందికి ఇండస్ట్రీకి మేలు చేస్తుంది సక్సెస్ అన్నది. అందుకని సక్సెస్ చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ ద మనీ, సక్సెస్ చేసే ఉపయోగాలు చాలా ఉంటాయి అని చెప్పడానికి గీతాంజలి బెస్ట్ ఎగ్జాంపుల్. కోన గారు ఏమన్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి, ఈవెంట్ కంటే ఓకే సార్ వచ్చేస్తా అవుతా అన్నారండి. ఎక్కడ తెలుసా అంటే శ్మశానం అన్నారండి. అంటే అప్పుడు తెలిసింది మాట. తర్వాత నేను ఒక 3 days ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. కోన గారు నాకు మెసేజ్ పెట్టారు, వచ్చి లొకేషన్ మార్చేసాము, ఆ శ్మశానం తీసేసాము. ఇప్పుడు ఏంటిది మన దస్పల్లా కన్వెన్షన్ సెంటర్లో రేపు సాయంత్రం 7 o'clock దస్పల్లా. ఓకే, ఇక్కడే మీరందరూ భయపడి ఫోన్ తీయట్లేదేమో, రేపు హ్యాపీగా రావచ్చు. అదండి పరిస్థితి. అంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో మా వైఫ్ లేదంటే ఊరు వెళ్ళిందంటే నేను లైట్ వేసి పడుకుంటా, వచ్చే వరకు మా అమ్మాయి ఏడిపిస్తూ ఉంటుంది నన్ను. అంత భయం అండి. అయినా సరే ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇక్కడ స్కేరీగా. అంటే కోన గారు అంటే
మీ పేరు రచన కోన వెంకట్ అని పడితే ఒక డైరెక్టర్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఉంటుంది. మీ సినిమాలన్నీ చూసాం, రెడీ, డి, అదుర్స్, మొత్తం ఏదైనా దూకుడు కానీ ఏదన్నా అంటే ఆ డైలాగ్స్ ఇంటికి పట్టుకెళ్ళి మరీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్తో. అంటే లాజిక్తో ఉంటుంది మీ కామెడీ అంతని. నిన్న కాక మొన్న వెంకీ రిలీజ్ అయింది. అంటే డైలాగ్స్ పడుతుంటే ఆడియన్సే ముందు చెప్పేస్తున్నారు ఈ డైలాగ్స్. సినిమా టోటల్ మొత్తం ఒక రైటర్కి ఎంతకన్నా గౌరవం ఏమో ఉండదేమో అనుకుంటున్నాను నేను. అన్న చాలా మంచి హీరోయిన్ అవుతుంది అమ్మాయి, చాలా పెద్ద స్టార్ అవుతుంది, అమ్మాయి పేరు అంజలి అని చెప్పాడు. మీకు చెప్పలేదు, మీ గురించి చెప్పాడు. మీతో చెప్తే ఏముంది, మీ గురించి చెప్పాలి. కానీ అలాగే అంజలి ఎలాంటి యాక్టర్ అంటే ఏజ్తో పాటు పాదరసంలాగా ఎఫర్ట్లెస్గా స్టేచర్ని, స్టామినాని పెంచుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్ళగలిగే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మన ముందున్న అలీ గారు, ఆయన వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా అలా ఎఫర్ట్లెస్గా అన్ని క్యారెక్టర్స్లోకి ఆయన మారుతూ ఆయన అన్ని ఏజ్ల వాళ్ళతో వాళ్ళ ఏజ్ లాగా మాట్లాడుతూ మాతో కూడా కలుస్తూ మా తర్వాత వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఆయన వెళ్ళిపోతారు. అలాంటి అంత ఎఫర్ట్లెస్ యాక్టర్ అంజలి. Telugu is a bit broken. They've never made me feel one bit awkward. They would help me, tell me. So thank you. We need your blessings. We all of us need your blessings and Ashirwad and all that. So please watch the movie when it comes on theaters. And Konagaru, thank you once again. Thank you. సరే, ఇప్పుడు అయితే ఆయన కథ చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు నాకు లైన్ చెప్తేనే ఇది అద్భుతంగా ఉంటుంది, డెఫినెట్గా చాలా బాగుంటుంది అనుకున్నా. దీనికి డైరెక్టర్ శివ తొర్లపట్టి అన్నప్పుడు తను ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎందుకంటే తను నాకు కొరియోగ్రాఫర్గా కూడా చేశాడు యూఎస్లో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అందరూ కావాల్సిన వాళ్ళు అంజలి, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజేష్, అందరూ దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సూపర్ సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ పార్ట్ని మించిన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మీ సినిమాలు చూసి మేము మా షోలో జబర్దస్త్లో కానీ కామెడీ షోలో కానీ మేము దాన్ని స్పూఫుల్ చేయడం, క్యారెక్టర్స్తో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఓం భూమ్ బూష్లో నేను కూడా చేశాను చిన్న క్యారెక్టర్, అది కూడా మన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్స్ అందరికీ, బాబీ గారికి, బుచ్చిబాబు గారికి, మల్లేని గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న క్యారెక్టర్ చేశాను, బట్ అది నాకు చాలా పెద్ద క్యారెక్టర్ అనిపించింది సార్. ఎందుకంటే ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు చేయడం వల్ల నాకు అది పెద్దగా అనిపించింది. నేను నిజంగానే మా నాన్నగారు టైలరు, బట్టలు కుట్టి పలానా వీధిలో పలానా వెంకట్రావు గారు ఉంటారు, ఇచ్చేసి వచ్చారా అనేవాడు. అయితే వెళ్ళేటప్పుడు సాయంత్రం చాలా హుషారుగా ఉండేవాడిని. వచ్చేటప్పుడు రాత్రి 10-11 ఆ టైంలో రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు. ఒక టెంపుల్ ఉండేది, తర్వాత చర్చ్ ఉండేది, అది దాటితే మసీదు ఉండేది. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాడిని. చిన్న సందులో ఎంటర్ అయితే కట్టిక చీకటి. అక్కడ మాత్రం నాకు కొద్దిగా ఒక ప్రాంతంలో ఉనికేది. అయిన పర్లా టెంపుల్ దాటి వచ్చా, చర్చ్ దాటి వచ్చా, మసీదు దాటి వచ్చా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. అంత ధైర్యంగా ఉండేవాడిని. చిన్న వయసులోనే చెన్నై వెళ్ళిపోయి లైఫ్ లీడ్ చేసినోడిని. అక్కడే అంత ధైర్యంగా ఉన్నా. ఇద్దరు కాదు 10 మంది వచ్చిన ఇలాగే ఉంటా. ఈ సినిమా కోన వెంకట్ తను చెప్పగానే, భయ్యా మనం పార్ట్ 2 తీస్తున్నాం, ఒక అద్భుతమైన కథ అనుకుంటున్నా అనగానే, వెరీ గుడ్ భయ్యా, సేమ్ క్రూ అన్నా. సేమ్ క్రూ అన్నాడు. ఓకే. సో హైదరాబాద్లో షూట్ చేసాం, ఆ తర్వాత ఊటీలో షూటింగ్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఫినిష్ చేశారు అనేది నిజంగా ఇది మాత్రం మిరాకిల్. డబ్బింగ్ చెప్పా విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? ఆ డైలాగ్ చెప్పానా? నువ్వు మణిరత్నం గీతాంజలి కాదే, కోన వెంకట గీతాంజలివి. దయ్యలా పట్టుకున్నావు కదే. అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఎవరో అడిగారు ప్రెస్ నుంచి, మీరు అమెరికా నుంచి వచ్చారు, వాట్ డిడ్ యూ బ్రింగ్, వాట్ న్యూ ఎలిమెంట్ డిడ్ యూ బ్రింగ్ టు ద మూవీ అని. ఇది కోన గారి స్క్రిప్ట్, కోన గారి స్టైల్ని క్యాచ్ చేసి దాన్ని చేయడమే పెద్ద టాలెంట్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం, ఇంతమంది అది కూడా సీనియర్ టెక్నీషియన్స్, దట్ టు మళ్ళీ అంజలి గారి 50th ఫిలిం.
ఆమె ట్రస్ట్ చేయడము. సో ఇవన్నీ ప్రెజర్ అసలు లక్కీగా ఎవరి వల్ల ప్రెజర్ ఫీల్ అవ్వలేదు నేను. సో ఆర్టిస్టులు ఎస్పెషలీ గ్రేట్ సపోర్ట్ సిరన్న వీళ్ళందరూ. సో దీంట్లో క్రాఫ్ట్ నేర్చుకోవడమే కాకుండా ఒక మంచి సినిమా చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు డెఫినెట్గా ఉంది. తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నం, తెలుగులోనే ఎక్కడ మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాడడం, హిందీ వాడుకొని చేసి చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అవినాష్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కూర్చోరా, ఓవర్ యాక్టింగ్ వద్దు. అవినాష్ మేమందరం బేసిక్గా క్లోజ్ ఫ్రెండ్స్, అందుకనే చనుతో జోకులు వేస్తాను అంతే, చిన్నోడు కూడా కాబట్టి. అండ్ ఆలి అన్నయ్య, మీ గురించి చెప్పేంత స్థాయి లేదు, ధైర్యం అంతకన్నా లేదు. అండ్ టాకింగ్ అబౌట్ ద బోత్ హీరోస్, గోపిచంద్ మలినేని అండ్ బాబీ, ఆల్ ది బెస్ట్. మన ముగ్గురం సినిమా చేయాలి, ఓకే? లొకేషన్లో ఆ వైబ్రేషన్ అదంతా మళ్ళీ 10 ఏళ్ళ క్రితంకి వెళ్ళి ఆ మెమరీస్ చూసుకొని దానికి ఏమాత్రం తగ్గిపోకుండా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సార్, సినిమాని గీతాంజలి అమెరికా వచ్చిందని అనుకున్నారు, కానీ మొత్తానికి గీతాంజలి మళ్ళీ వచ్చింది. మొత్తానికి డైరెక్టర్ గారు రావడం, ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కానీ అందరితో సరదాగా బాగా క్లోజ్గా కలిసిపోయి మా అందరితో జోకులు చేస్తూ నవ్వుకుంటూ తిట్టుకుంటూ, మీ వాళ్ళు బాగా తిట్టారులేండి, మీ స్టాఫ్ని మొత్తాన్ని పాపం నవ్వుకుంటున్నారు అందరూ. ఈ సినిమాలో యాక్చువల్గా గీతాంజలి ఫన్ను, ఫియరు, దీంట్లో కొత్తగా మళ్ళీ ఆలీ గారు, సునీల్ అన్న, సత్య వీళ్ళ క్యారెక్టర్ల వల్ల ఫ్రస్ట్రేషన్ కూడా యాడ్ అయిపోయింది. విపరీతంగా ఎంజాయ్ చేస్తారు సినిమా అంతా, చాలా బాగా వచ్చింది. అంజలి గారి 50వ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మనం మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చిందికి మళ్ళీ వస్తూనే ఉంటుంది. చెన్నై కానీ వైజాగ్ కానీ వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసేద్దాం, ఇక్కడ ఉంటే ఏదో విధంగా తీసుకెళ్తారని. కానీ తర్వాత మళ్ళీ బుచ్చి మెసేజ్ చేశాడు నాకు, కోనా గారు పంపించారు వాయిస్ మెసేజ్, మార్చారు దసపల్లాగాని. ధైర్యంగా ఊర్లో ఉన్నాం, ఎందుకంటే జోక్ కాదు, నేను ఇప్పటికీ దయ్యాల సినిమా సోలోగా చూడను. చిన్నప్పుడు మా అక్క ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు మా ఆవిడ ఉంటుంది. మొన్న నైట్ బాలబాబు గారిది నైట్ షూట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆత్మలు దెయ్యాల సౌండ్ నిలబడుతుంది. ఏంటి అని చూస్తే పొలిమేర 2 చూస్తుందన్న రాజేష్ అన్న. తలుపు గట్టిగా వేసి దుప్పట్లోకి వెళ్ళి దాక్కొని పడుకున్నా, అంత భయం నాకు. అది మరి శ్మశానాన్ని అనగానే జంపు. ఇక స్టేజ్ మీద చూస్తుంటే కూడా ఇందాక గీత గారు అదేదో సెట్ ప్రాపర్టీ లాగా మైకులు పెడుతుంది దాని మీద, అవి చూస్తుంటే కూడా నాకు భయంగా ఉంది, ప్రాపర్టీ లాగా పడేస్తుంది ఏంటివా అని. సో జోక్స్ అన్నీ పక్కన పెడితే గీతాంజలి ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్ టీంతో వస్తుంది. ముందుగా మా కోన గారి కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే మన పక్కన ఉన్న స్నేహితుడికి కానీ మన సొంతోళ్ళకి డబ్బులు బాగుంటే మన ధైర్యంగా ఉంటుంది. సో డబ్బులు బాగా రావాలి ఆయనకి. అంటే సినిమా ఇండస్ట్రీలో నాకు అత్యంత ఆప్తుల్లో కోన గారు, ఎందుకంటే మేము ఫస్ట్ ఒక డైరెక్టర్లుగా తొలి అడుగులు వేస్తున్నప్పుడు చేయి పట్టుకొని నడిపించిన వాళ్ళలో కోన గారు ఎప్పుడూ మాకు హార్ట్ఫుల్గా మీరు ఎప్పుడూ ఉంటారండి. థ్యాంక్ యూ. అండ్ మీరు నా తర్వాత మళ్ళీ బాబీ కానీ తర్వాత అందరినీ మీరు ఎంకరేజ్ చేసిన విధానం ఎక్స్ట్రాడినరీ. అలానే గీతాంజలి సినిమాతోటి చాలామంది టెక్నీషియన్స్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. గీతాంజలి లాగా ఈ సినిమా కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా కోనగారిలో నచ్చింది ఏంటంటే ఎప్పుడు కలిసిన ఓన్లీ సినిమా టాపిక్ ఉంటుంది. మేము త్వరలో చేయబోతున్నాం కూడా సినిమా. నేను కోనగారిలో చూసింది ప్రొడ్యూసర్స్కి ఉండవలసిన క్వాలిటీస్లో బెస్ట్ క్వాలిటీ సార్. మీరు తొందర పెట్టరు, ఇది చేయరు, కథనే పూర్తిగా చేసుకున్న తర్వాత అంతా రెడీ అన్న తర్వాత దిగుదామంటారు. సో వెరీ హ్యాపీ. ఆ యాంగిల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి సక్సెస్లే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాట్స్ సార్, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది. ఇంక మా శ్రీనివాస్ రెడ్డి అన్న రాజేష్ అన్న అందరితో ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అసోసియేషన్. నాకు ఫ్యామిలీ లాగే రెడ్డి అన్నది బాగా క్లోజ్. ఫస్ట్ నుంచి కూడా ఒకరికొకళ్ళం చాలా సపోర్ట్ చేసుకున్నాం. వన్ స్టోరీ కూడా ఆయన్ని రాజ్ గారిని అక్కడ మన డేవిజన్ రూమ్లో కలిసి డిస్కషన్లు అవుతూ ఉండే. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది నాకు చాలా స్పెషల్ మూవీ 2 రీజన్స్కి. ఒకటి, గీతాంజలి 10 years బ్యాక్ నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ, మై వెరీ ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్. నేను హీరోయిన్ సెంట్రిక్ స్టార్ట్ చేసినప్పుడు గీతాంజలితో స్టార్ట్ చేశాను. దట్ వే ఇట్ వాజ్ స్పెషల్ టు మీ. అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th మూవీ.
ఒక మైల్ స్టోన్ మూవీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్స్ టు గీతాంజలి ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కామెడీ, హారర్ అన్నీ ఉంటాయి. అండ్ ఈసారి ఇంకొంచెం డబుల్ బొనాన్సా అలా ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, హారర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వెళ్తారు. అది భయపడడం, నవ్వుకోవడం, అది ఏవైనా కావచ్చు. బట్ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్, ఒక మంచి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. సెక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. Shut up! Get off of me! నాలాంటి వైఫ్ పెట్టుకుని ఇఫ్ యు కాంట్ గెట్ ఇట్ అప్, వాడొక లూజర్. నేను నీ మొగుడిని, నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను ముట్టుకునే హక్కు నాకుంది. రోజు అది పార్ట్నర్తో చేస్తే బోర్ కొట్టదా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? మ్యారేజ్ అన్నాక సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, బట్ అదొక్కటి చాలా. పెళ్ళాన్ని సాటిస్ఫై చేయలేని అందరూ అలానే అంటారు. దేవుడు మనుషులకి చేతులు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైంది నాకు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.